అబ్బా దీనికి 100 ఏళ్ళరా, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, అదే ఫోన్ చేసింది. హలో కావ్య. కార్తీక్, నేను కాలేజ్కి వెళ్తున్నా, నువ్వైతే బస్ స్టాండ్ కాడికి రాకు. ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు వస్తా. నువ్వేమన్నావు కార్తీక్? నిన్నటితోటే లాస్ట్ అని చెప్పినావు కదా, మళ్ళీ ఇదేంది? ఇంకో వాళ్ళు ఎటు తిరుగులేదు, ఎటు పోవట్లేదు, జస్ట్ బస్ స్టాండ్ దాకా వస్తాను, బస్ ఎక్కినాక నేను మా ఇంటికి వచ్చేస్తాను అంతే. ఇదేం అడిగినా కానీ ఏం లేదని చెప్తాంది, బయటనేమో పక్క పొంటి పోయి ఎట్లా మాట్లాడుతుంది చూడు. చెప్తే అర్థం చేసుకో కార్తీక్, ఈరోజు అస్సలే వద్దు ప్లీజ్, నా బంగారం కదా. నువ్వు అంత ప్రేమగా మాట్లాడినాక నేను కలవకుండా ఎట్లుంటానే, ప్లీజే జస్ట్ నువ్వు బస్ ఎక్కేంత వరకు ఉండి వచ్చేస్తా. ఈరోజు ఎటు పోతుందో ఇయ్యాల. సర్లే, వచ్చి కలిసి వెళ్ళిపో అంతే. ఓకే కావ్య, లవ్ యూ. లవ్ యూ టూ. అమ్మా నా బ్యాగ్ ఇవ్వవా, బస్సు వస్తుందంట, కాలేజ్కి వెళ్తా. బాయ్ అమ్మా. జాగ్రత్త బిడ్డ. సరే. ఏంటి ఎడమ కన్ను బాగా తిరుగుతుంది, ఈయనటో పోతాడు. బావా ఎటు వెళ్తున్నావు? ఎట్లేదే, బస్ స్టాండ్లో చిన్న పని ఉంది, అక్కడికి వెళ్తున్నా. అవునా బావా, కొంచెం కూర్చొని వెళ్ళు, ఎందుకు ఎడమ కన్ను బాగా అదురుతుంది. ఎడం కానడితే కూర్చొని పోవడేంది నువ్వు నీ మూఢనమ్మకాలు? ఏదో నమ్మకాలు బావా, ఒక 10 నిమిషాలు కూర్చొని పో, ఏమైతుంది? ఇప్పుడు కూర్చొని పోతే మంచిగా జరుగుతానే, అక్కడ ఇట్లా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అరే బావా, చెప్తే అర్థం చేసుకోవేంటి, కొంచెం కూర్చొని పో బావా. ఇంత చదువుకొని ఇంకా దానిలాగా మాట్లాడతావేందే? బావా అరే కొంచెం ఉండు బావా.